కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని నిరసిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతకు ప్రభుత్వం అంగీకారం తెలపడం దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం సహా కృష్ణా ప్రాజెక్టులను అప్పగించడం రైతాంగ వ్యతిరేకత నిర్ణయమని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలంగాణ జల హక్కులకు వాటిల్లబోయే ప్రమాదాన్ని రైతాంగానికి ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలకు దీటుగా జవాబునివ్వాలని, జల హక్కులకు సాధనకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన కృషిని వివరిద్దామని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి వాటిల్లబోయే ఆటంకాలను కూడా ప్రస్తావించాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల అప్పగింత అంశం నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల అనంతరం తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్లో అడుగు పెట్టబోతున్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ 5 జిల్లాలలో ముఖ్య కార్యకర్తలతో భేటీ కానున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం కొనసాగితే అవకాశం ఉన్నదని తెలుస్తుంది. ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, కార్యకర్తలను కదిలించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు. పార్టీ ముఖ్య కార్యకర్తలకు స్వయంగా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అందులో భాగంగా నల్గొండలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నారు. ఫిబ్రవరి 2వ వారంలో సభ నిర్వహించాలని యోచిస్తున్నారు.